ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు సైక్లోన్ వల్ల మనకి రిపోర్టింగ్ చేయడానికి ఇబ్బంది అయితే పడుతున్నారు. మార్నింగ్ నుంచి చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఏమైనా ఆప్షన్ ఉందా లేదా, డేట్స్ పెంచుతారని చాలామంది అయితే అడిగారన్నమాట. ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీరు అందరూ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనకు ఒక డిస్ప్లే అయితే మనకి చూపిస్తారన్నమాట. ఫస్ట్ లైన్ చూస్తున్నారు కదా, సెల్ఫ్ జాయినింగ్ అండ్ అలాగే రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు మనకి నవంబర్ 3వ తారీఖు వరకు ఎక్స్టెండ్ అయితే చేశామని దాంట్లో అయితే చూపిస్తున్నారు. మనకి సెల్ఫ్ జాయినింగ్ అండ్ అలాగే రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ విషయానికి వస్తే కనుక డేట్స్ అయితే పెంచారన్నమాట. ఇదివరకు డేట్స్ అయితే కాకుండా మనకి నవంబర్ 3వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఎందుకంటే సైక్లోన్ కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్ని ఉద్దేశం తీసుకొని మనకి ఆలోచించే ఈ డెసిషన్ అయితే తీసుకున్నారన్నమాట. ఎవరైతే సైక్లోన్ నియర్ ఏరియాస్ ఉంటారో సో అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి నవంబర్ 3వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట రిపోర్టింగ్ చేసేందుకు. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అంతలోపు మీరు అందరూ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేయండి అన్నమాట. అంతలోపు ఆన్లైన్లో చేయండి. ఆఫ్లైన్లో చెప్పిన డేట్ అంటే నవంబర్ 3వ తారీఖు వరకు టైం అయితే ఉందన్నమాట. ఆ టైంలోపు మీరు అందరూ రిపోర్టింగ్ చేయడానికి సో వీలైతే చేసుకోండి అన్నమాట. వెళ్ళండి. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.